వెల్కమ్ టు రఘు ఎడ్యుకేషనల్ హబ్. మనము ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్ లేదా స్ట్రాటజీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్ లేదా స్ట్రాటజీ గురించి విషయానికి వస్తే మనకు ఎస్ఐలో 3 స్టేజెస్ డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ప్రిలిమ్స్, సెకండ్ వన్ ఈవెంట్స్, థర్డ్ వన్ మెయిన్స్. ప్రిలిమ్స్ విషయానికి వస్తే మనకు 200 పేపర్గా 200 మార్క్స్తో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ గ్రామర్ సబ్జెక్ట్ లేదు, ఓన్లీ మెయిన్స్లో మాత్రమే సపరేట్ పేపర్ ఉంది. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లేదు. అయితే మనకు ప్రిలిమ్స్లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పార్ట్లు డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ విషయానికి వస్తే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కు సంబంధించి మనకు 50 మార్కులు రావడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మనకు 50 మార్కులు రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకు 100 మార్క్స్. ప్రిలిమ్స్లో మనము ఓన్లీ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సాధిస్తేనే మనము 100 మార్క్స్ సాధించవచ్చు, 100 మార్క్స్ సాధించవచ్చు. అదేవిధంగా పార్ట్ బిలో మనకు జనరల్ స్టడీస్కు 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. దాంట్లో మొత్తం టాపిక్లు వచ్చేసి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్లు మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. మొత్తం సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి, నేను వీడియోలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి వీడియో కంటిన్యూగా. అదేవిధంగా ఈవెంట్కు సంబంధించి ఈవెంట్స్లో మనకు ఎస్ఐలో కానిస్టేబుల్ ఒక ఈవెంట్కు 15 మార్కులు ఉంటే ఎస్ఐలో మనకు 25 మార్క్స్ ఉంటాయి అన్నట్టు. ఒక్క ఈవెంట్స్కు 25 మార్కు. 5 × 25 వచ్చేసి మనకు 125 మార్క్స్. దాంట్లో కామన్గా మనకు అందరూ తెలిసిందే 800 మీటర్స్, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్. ఈవెంట్స్కు సంబంధించి నా ఛానల్లో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. చార్ట్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఈవెంట్స్ ఎలా డివైడ్ చేయడం జరుగుతుంది, ఈవెంట్స్లో మెరిట్ ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా మనం మంచి మార్కులు ఈవెంట్స్లో చార్ట్ ప్రకారం మనం ఎట్లా గెట్ ఆన్ కావాలి, 125 మార్క్స్కు 125 మార్క్స్ మనకు మెరిట్ ఏ విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది, ఆ చార్ట్ గురించి డీటెయిల్గా క్వాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్కు సంబంధించి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1లో ఇంగ్లీషు, పేపర్ 2లో తెలుగు, పేపర్ 3లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, పేపర్ 4లో జనరల్ స్టడీస్. ఒక్కొక్క పేపర్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. పేపర్ 1లో ఇంగ్లీష్కు మనకు 100 మార్క్స్. 100 మార్క్స్లో 75 డిస్క్రిప్టివ్, 25 ఆబ్జెక్టివ్ టైప్. అదేవిధంగా పేపర్ 2 తెలుగు 100 మార్క్స్, టోటల్ వచ్చేసి 100 మార్క్స్, 75 డిస్క్రిప్టివ్, 25 ఆబ్జెక్టివ్. ఇది పోయిన సంవత్సరం నోటిఫికేషన్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ కొత్త నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకటి చూసుకోండి మీరు. నేను పోయిన ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు. నెక్స్ట్ పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్. అర్థమెటిక్ 100 మార్కులు, రీజనింగ్ 100 మార్కులు, టోటల్ వచ్చేసి 200 క్వశ్చన్స్కు 200 మార్క్స్. పేపర్ 4 జనరల్ స్టడీస్కు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. దీంట్లో 6 టాపిక్స్. ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అదే విధంగా ప్రిలిమ్స్లో మనకు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో, జనరల్ స్టడీస్లో మాత్రమే ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఆ టాపిక్సే ఉన్నాయి. కాకపోతే ఒక ఎక్స్ట్రా టాపిక్స్ పర్సనాలిటీ టెస్ట్ అనే ఒక ఎక్స్ట్రా టాపిక్ దీనికి యాడ్ చేయడం జరిగింది. మొత్తం కలిపి 7 టాపిక్స్. మనము ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదివితే ఎన్ని మార్కులు వస్తాయి, మార్కెట్లో ఉన్న బుక్స్ రెఫరెన్స్ బుక్స్ ఏవి, తెలుగునే బుక్స్ ఏవి, ఏ విధంగా చదివితే ఎన్ని మార్కులు మనం గెట్ ఆన్ కావచ్చు, సక్సెస్ తొందరగా కావచ్చు అనే విషయం గురించి మనం పర్ఫెక్ట్గా బుక్స్తో ప్రకారంగా మనము క్లియర్గా తెలుసుకుందాము. ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్. ఎస్ఐలో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్ ఎన్ని మార్కులు, ఏ టాపిక్ను ఏ విధంగా చదవాలి, ఏ బుక్ రిఫర్ చేయాలనే విషయం గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకుందాము. అదేవిధంగా ఫస్ట్ ప్రిలిమ్స్ విషయానికి వస్తే 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ మొత్తం. దాంట్లో పార్ట్ ఏ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అదే పార్ట్ బి వచ్చేసి జనరల్ స్టడీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ విషయానికి వస్తే అర్థమెటిక్ విషయానికి వస్తే దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రొఫిషియో, పార్ట్నర్షిప్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్, ట్రైన్స్, వేజెస్, క్లాక్స్, క్యాలెండర్ అనే టాపిక్ని సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈటీసీ ఎక్సెట్రా టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వేరే టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్సెట్రా టాపిక్స్ అర్థమెటిక్ సంబంధించి ఈ టాపిక్స్. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్, రూట్స్, క్యూబ్స్, ఆల్జీబ్రా,
జామెట్రీ, మెన్సురేషన్స్, ట్రిగ్నోమెట్రీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈటీసీ ఎక్సెట్రా టాపిక్స్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం సంబంధించి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించిన సిలబస్. ఎక్సెట్రా టాపిక్స్, ఈ టాపిక్స్ కాకుండా మిగతా టాపిక్స్ కూడా ఉన్నాయి. వేరే చాయిస్, వేరే టాపిక్ కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రీజనింగ్ విషయానికి వస్తే వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అని 3 పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్ ఏ టాపిక్ నుంచి వచ్చేది క్వశ్చన్ మనం పర్ఫెక్ట్ గా చేయలేము. అన్ని టాపిక్స్ దాదాపు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను బట్టి మనం ప్రిపరేషన్ అయితే బెటర్. అదేవిధంగా బుక్స్ కూడా నేను చూపిస్తాను, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలో చూడండి. అదేవిధంగా ప్రిలిమ్స్ కు సంబంధించి మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి విషయానికి వస్తే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించి 50 మార్క్స్ రావచ్చు. రీజనింగ్ కు సంబంధించి 50 మార్కులు రావచ్చు. మొత్తం అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కు 50 మార్కులు, రీజనింగ్ కు 50 మార్కులు, మొత్తం వచ్చేసి 100 మార్కులు. ప్రిలిమ్స్ లో 100 మార్కులు, మనకు మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కు సంబంధించి 100 మార్కుల వెయిటేజ్ ఉంది. అదేవిధంగా జిఎస్ కు 100 మార్క్స్ ఉంది. టోటల్ వచ్చేసి మనకు 200. మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేర్చుకుంటేనే పేపర్ లో క్వాలిఫై కావచ్చు. ఈజీగా అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ కొద్దిగా జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటే జిఎస్ 200 మార్క్స్ కు మనం ఈజీగా క్వాలిఫై కావచ్చు. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ ఒక పేపర్ సపరేట్ గా చేయడం జరిగింది. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కు సంబంధించి మెయిన్స్ లో థర్డ్ పేపర్ కిందే కన్సిడర్ చేస్తారు. ఈ థర్డ్ పేపర్ లో మనకు 200 మార్క్స్ ఉంటాయి. అర్థమెటిక్ విషయానికి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే మనకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించి 100 మార్క్స్. అదేవిధంగా రీజనింగ్ విషయానికి వస్తే 100 మార్క్స్, 100 + 100 200 మార్క్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 3 కింద మెయిన్స్ లో 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ విషయానికి వస్తే మనకు బాటనీకి 5 మార్క్స్, జువాలజీకి 5 మార్క్స్, కెమిస్ట్రీకి 5 మార్క్స్, ఫిజిక్స్ కు 5 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 3 to 5 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు 3 to 5 మార్క్స్. దీనికి మొత్తం వెయిటేజ్ వచ్చేసి 25 to 30 మార్క్స్ వరకు రావచ్చు. కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కు సంబంధించి 15 to 20 మార్క్స్ రావచ్చు. ఇండియన్ హిస్టరీ, కల్చర్, నేషనల్ మూవ్మెంట్ కు సంబంధించి మనకు 10 to 15 మార్క్స్ రావచ్చు. అదేవిధంగా జాగ్రఫీ ఆఫ్ ఇండియాకు 10 to 15 మార్క్స్ రావచ్చు. అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించి 10+10 దీనికి 20 మార్క్స్ రావచ్చు. తెలంగాణ మూమెంట్ 1948 to 1970, 1971 to 1990, 1991 to 2014 వరకు సంబంధించి ఈ 3 పార్ట్లకు సంబంధించి 25 to 30 మార్క్స్ రావచ్చు. మొత్తం మనకు వెయిటేజీ ప్రిలిమ్స్ లో మనకు జనరల్ స్టడీస్ కు సంబంధించి 100 మార్క్స్ ఉంది. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ కు సంబంధించి 100 మార్క్స్. ఇవి 100 మార్క్స్, పార్ట్ ఏ 100 మార్క్స్, పార్ట్ బి 100 మార్క్స్ కింద ప్రిలిమ్స్ లో ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ కు సంబంధించి జనరల్ సైన్స్ మనము 25 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు ప్రిలిమ్స్ లో. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కు సంబంధించి 25 మార్క్స్, అంటే ఈడ 25 50 మార్క్స్. ఈ వెయిటేజ్ ఇది 50 మార్క్స్ జనరల్ సైన్స్ అండ్ తెలంగాణ మూమెంట్ కి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. రిమైనింగ్ సబ్జెక్టులకు 50 మార్కులు రావడం జరుగుతుంది. దీనిపైన జనరల్ సైన్స్ పైన, తెలంగాణ మూమెంట్ పైన కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేస్తే 50కి 30 నుంచి 40 మార్కుల వరకు ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. రిమైనింగ్ సబ్జెక్టులకు సంబంధించి 50 మార్కుల వరకు రావచ్చు. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ లో మనకు బాటనీకి 10 మార్క్స్, జువాలజీకి 10 మార్క్స్, కెమిస్ట్రీకి 10 మార్క్స్, ఫిజిక్స్ కు 10 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 5 to 10 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు 5 to 10 మార్క్స్ రావచ్చు. మొత్తం కలిపి 50 to 60 మధ్యలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ కు సంబంధించి, నేషనల్ ఇంటర్నేషనల్ కు సంబంధించి 25 to 30 మార్క్స్ రావచ్చు. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, నేషనల్ మూమెంట్ కు సంబంధించి 15 to 20 మార్క్స్ వరకు రావచ్చు. జాగ్రఫీ ఆఫ్ ఇండియాకు సంబంధించి 15 to 20 మార్క్స్ వరకు రావచ్చు. ఇండియన్ పాలిటీకి సంబంధించి 15 to 20, ఎకానమీకి సంబంధించి 15 to 20, తెలంగాణ మూమెంట్ కు సంబంధించి 25 to 30 మార్క్స్ రావచ్చు. కాకపోతే మెయిన్స్ లో ఒక టాపిక్ 6 టాపిక్స్ బదులు ఒక 7th టాపిక్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది. పర్సనాలిటీ టెస్ట్ అనే టాపిక్. ఈ పర్సనాలిటీ టెస్ట్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్, వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్లు మెయిన్స్ లో మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. ఇది 7 టాపిక్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని నుంచి మనకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. మెయిన్స్ లో కూడా మనకు మొత్తం కలిపి 200 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ పేపర్ కిందికి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 200 మార్క్స్,
జనరల్ స్టడీస్కు 200 మార్క్స్ ఫోర్త్ పేపర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫోర్త్ పేపర్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. జనరల్ సైన్స్ విషయానికి వస్తే మనకు 50 నుంచి 60 మార్కులు జనరల్ సైన్స్ నుంచి రావచ్చు. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ నుంచి మనకు 25 to 30 మార్క్స్ రావచ్చు. 50 ప్లస్ ఒక 30, 80 ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ 50 ప్లస్ ఒక 30, 80 ప్లస్ పర్సనాలిటీ టెస్ట్ కలిపి మనకు 90 మార్కుల వెయిటేజీ పర్సనాలిటీ టెస్ట్ ప్లస్ తెలంగాణ మూవ్మెంట్ ప్లస్ జనరల్ సైన్స్ నుంచి 90 మార్కుల వెయిటేజ్ ఉంది. జనరల్ సైన్స్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ నుంచి 90 మార్కులు రావచ్చు. రిమైనింగ్ సబ్జెక్టుల నుంచి మనకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ నుంచి మనకు రిమైనింగ్ 110 మార్కులు రావచ్చు. ఈ విధంగా మనం స్ట్రాటజీ ప్రకారం చదువుకుంటే వెళ్ళిపోతే 200కి మనం ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మనకు మెయిన్స్ విషయానికి వస్తే పేపర్ 3 వచ్చేసి మనకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి 200 మార్క్స్. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ వచ్చి 200 మార్క్స్. పేపర్ 1 వచ్చేసి మెయిన్స్ లో ఇంగ్లీష్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ సంబంధించి 75 మార్క్స్, ఆబ్జెక్టివ్ సంబంధించి 25 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి తెలుగు. డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. 75 డిస్క్రిప్టివ్, 25 ఆబ్జెక్టివ్ టైప్, టోటల్ 100 మార్క్స్. ఈ పేపర్ 1, పేపర్ 2 అనేది మనము ప్రీవియస్ నోటిఫికేషన్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్లో ప్రజెంట్ నోటిఫికేషన్లో ముందు రాబోయే నోటిఫికేషన్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జనరల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కు సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎలా ప్రిపేర్ కావాలనే బుక్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అర్థమెటిక్ విషయానికి వస్తే మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగుంది. తెలుగు మీడియం వాళ్ళు ఇది పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది. దీనిలో నుంచి డైరెక్ట్ బిట్స్ రావడం జరుగుతుంది. ఇంగ్లీష్లో నాకు క్వశ్చన్ అర్థం అవుతుంది అనుకుంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇవి పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు రాకేష్ యాదవ్ రీడర్స్ పబ్లికేషన్ అనే బుక్ నుంచి అర్థమెటిక్ బుక్ అనేది రిలీజ్ అయింది. ఇది ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్హెచ్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవుతారు. ఈక్వల్ టు ఎస్ఐ ఈక్వల్ టు ఎస్ఎస్సి, సిజిఎల్. అందుకోసం ఈ పర్చేజ్ చేస్తే ఈ బుక్లో షార్ట్ కట్ మెథడ్ చాలా బాగుంది. రాకేష్ యాదవ్ అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ కు సంబంధించి రాకేష్ యాదవ్ సార్ గారి బుక్లు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు బుక్లు పర్చేజ్ చేస్తే షార్ట్ కట్ మెథడ్, అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్ గా మీకు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రీజనింగ్ విషయానికి వస్తే ఆర్ఎస్ అగర్వాల్ లాజికల్ రీజనింగ్, ఈ బుక్ చాలా బాగుంది. ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం బుక్. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అండ్ రీజనింగ్ తెలుగు మీడియం విషయానికి వస్తే పుప్పాల శివాజీ సార్ గారిది రీజనింగ్ బుక్, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ విషయానికి వస్తే సయ్యి సిరీస్ షైన్ ఇండియా వాళ్ళది ఈ 2021లో ఇయర్ బుక్ రిలీజ్ అయింది. ప్రతి మంత్ మనము ఫిబ్రవరి ఈ బుక్ ఇది ఏప్రిల్, మార్చ్ ప్రతి మంత్ బుక్ రిలీజ్ అవుతుంది. ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హిస్టరీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఈ బుక్ బేసిక్ కాన్సెప్ట్స్, తెలుగు అనే బుక్ లో బేసిక్ కాన్సెప్ట్స్ మనకు చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. కాన్సెప్ట్ పైన మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చారిత్రక పూర్వయుగం నుంచి 1526 క్రీస్తు శకం 1526 వరకు. డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసి భారతదేశ చరిత్ర సంస్కృతి క్రీస్తు శకము 1526 నుంచి 1964 వరకు అనే ఈ బుక్ రెండు భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఈ రెండు బుక్లు పర్చేస్ చేయడం వల్ల ఈజీగా గెట్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ ఆథర్ వచ్చేసరికి జీవీఎస్ పబ్లికేషన్ రాజ్ కుమార్ సార్ బుక్ చాలా బాగుంది. ఈ బుక్ లో కొద్ది కాన్సెప్ట్స్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే డిగ్రీ థర్డ్ ఇయర్ భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం అనే బుక్, తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ ప్రిపేర్ చేయండి. తెలుగు అకాడమీ బుక్ ప్రిపేర్ చేసుకుంటూ ఏదైనా ఒక ప్రైవేట్ బుక్ తీసుకుంటే సరిపోతుంది. జీవీఎస్ జాగ్రఫీ విషయానికి వస్తే జీవీఎస్ పబ్లికేషన్ వాళ్ళది జాగ్రఫీ బుక్ చాలా బాగుంది. మ్యాప్లు కానీ చార్ట్లు కానీ చాలా బాగున్నాయి. ఇది కూడా పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా పాలిటీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పౌరశాస్త్రం, పొలిటికల్ సైన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ బిల్డ్ కావడానికి
ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా డిగ్రీ సెకండ్ ఇయర్ భారత ప్రభుత్వము రాజకీయాలనే టాపిక్, ఈ టాపిక్ నుంచి డివైడ్ చేయడం ఈ టాపిక్ డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు బుక్స్ తెలుగు బుక్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ బుక్స్ ప్రిపేర్ అయితే బేసిక్ కాన్సెప్ట్ పైన మంచి బిల్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు లక్ష్మీకాంత్ సార్ గారి బుక్ భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీ అనే బుక్. దీన్ని ప్రైవేట్ ఆథర్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. తెలుగులోనే బుక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఏదైనా ఇదే తీసుకోవాలని ఏం లేదు, ఏదైనా సరే ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఏదైనా తీసుకున్నా పర్వాలేదు మీకు నచ్చిన బుక్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ డిగ్రీ థర్డ్ ఇయర్ బుక్ సరిపోతుంది, తెలుగు అకాడమీ బుక్. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ విషయానికి వస్తే ప్రకాష్ సార్ గారి బుక్. ఈ బుక్ జీబీకే పబ్లికేషన్ వాళ్ళది. వి ప్రకాష్ సార్ బుక్ తెలంగాణ మూమెంట్ కి సంబంధించి ఈ బుక్ చాలా బాగుంది. ఈ బుక్ ప్రిపేర్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ వాళ్ళు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మనము ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014 అనే బుక్ కూడా చదవాలి. ఈ బుక్ నుంచి కూడా విభజన చట్టం 2014 వరకు సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి చట్టం 2014 విభజన చట్టం నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు. దీని కూడా ఈ బుక్ కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ బుక్స్ ప్రిపేర్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ తెలుగు అకాడమీ వాళ్ళది జనరల్ స్టడీస్ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా జనరల్ స్టడీస్ అనే బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 10,000 బిట్స్ వరకు ఉన్నాయి. ఈ 10,000 బిట్లు డైలీ ప్రిపరేషన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకు కాన్సెప్ట్ పైన బిల్డ్ ఎక్కువ అవుతుంది. అనలిటికల్ గా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ టైప్ లో, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో, ఆ టైప్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే తడబడకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. 100% మోడల్ పేపర్లు బిట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా మనము మెయిన్స్ విషయానికి వస్తే పర్సనాలిటీ టెస్ట్ విషయానికి వస్తే నైతికత మానవ విలువలు అనే సబ్జెక్టు 7th టాపిక్ కింద ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఈ నైతికత మానవ విలువలు అనే బుక్ తెలుగు అకాడమీ బుక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ తీసుకుంటే నైతికత మానవ విలువలు అనే బుక్ తీసుకుంటే ఆ టాపిక్ కవర్ అయిపోతుంది. అదేవిధంగా విజేత కాంపిటీషన్ వాళ్ళ బుక్ కూడా ఉంది. అదేవిధంగా మనము పేపర్ 1 మెయిన్స్ లో పేపర్ 1 విషయానికి వస్తే ఇంగ్లీష్లో మనము ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అరియంత్ పబ్లికేషన్ వాళ్ళది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అనే గ్రామర్ బుక్ చాలా బాగుంది. లేదంటే రన్ అండ్ మార్చిన్ వాళ్ళది గ్రామర్ బుక్ చాలా బాగుంది. ఇది యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు డిస్క్రిప్టివ్ కోసం డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ హరియంత్ పబ్లికేషన్ వాళ్ళది ఎస్సే రైటింగ్ అండ్ ఎక్స్పాన్షన్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ప్రెస్టీజ్ రైటింగ్, లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ సంబంధించి, ఎస్సే రైటింగ్ సంబంధించి, ఎక్స్పాన్షన్ రైటింగ్ సంబంధించి, రిపోర్ట్ రైటింగ్ సంబంధించి, ప్రెస్టీజ్ రైటింగ్ సంబంధించి, లెటర్ రైటింగ్ సంబంధించి డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అనే బుక్ అరియంత్ పబ్లికేషన్ వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బుక్ పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా పేపర్ 2 తెలుగు విషయానికి వస్తే మనకు 6th క్లాస్, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ ఈ బుక్స్ స్కూల్ బుక్స్ చదవడం వల్ల మనకు గ్రామర్ పైన తెలంగాణ కవుల పైన తెలంగాణకు సంబంధించిన కవుల పైన తెలంగాణ కొన్ని టాపిక్లు తెలంగాణకు సంబంధించిన టాపిక్లు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. గ్రామర్ కూడా ఈజీగా పర్ఫెక్ట్గా మనకు స్కూల్ బుక్స్ చేయడం వల్ల బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ మనకు చాలా మంచిగా బిల్డ్ అవుతాయి. అదేవిధంగా మనం ఏదైనా ప్రైవేట్ ఆథర్ బుక్ తీసుకుంటే సరిపోతుంది. తెలుగు విషయానికి వస్తే ఈ బుక్స్ ప్రిపేర్ చేసుకుంటూ మంచిగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.